హలో ఫ్రెండ్స్, నేను నిన్న పూర్తిగా చెప్పలేకపోయాను, లెంత్ అవ్వద్ది వీడియో అని చెప్పానని. ఇప్పుడు తాగిన వాళ్ళు ఎక్కువగా ఏందానని చెప్పానంటే అబద్ధాలు చెప్తారు ఫ్రెండ్స్. ఏందానంటే ఫస్ట్ అబద్ధం ఏందానంటే నేను తాగను అనే చెప్పారు. ఆ రేపు తాగను అనే విషయం ఏందానని చెప్పంటే కొన్ని ఏళ్ళు అయిపోతుంది ఫ్రెండ్స్. ఏందానంటే ఈ లోపల వాడు ఆరోగ్యం చెడిపోతుంది, కిడ్నీలు పోతాయి, హార్ట్ అటాకులు వస్తాయి, అన్నీ అయిపోతాయి ఏందానని చెప్పానంటే. అది ఒకటి. ఇంకోటి ఏందానని చెప్పానంటే సమాజంలో ఏందానని చెప్పంటే పొరుగు అనేది పోతుంది. వాడు ఏదైనా కూడా ఒక మంచి సజెషన్ ఇవ్వడానికి 10 మందిలోకి వచ్చినా కూడా వాడిని ఏందానని చెప్పంటే ఈ తాగుబోతాడు ఏంది మనకి చెప్పేది నీతులు అనే కాడికి వస్తుంది. అదొక పాయింట్. ఇంకోటి ఏందానని చెప్పానంటే ఉన్నోడు తాగినా ఏందానని చెప్పానంటే వాడు గెస్ట్ హౌస్లో ఏందానని చెప్పంటే పాటుపడతాడు. ఒక్కరంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడు ఏందానని చెప్పానంటే తలుపులు వేసుకొని ఇంట్లో గొడవలు పడతారు. మూడోది ఏందానని చెప్పంటే మూడో వాడు ఏందానని చెప్పానంటే రోడ్లో పడతాడు. రోడ్లో పడినప్పుడు ఏందానని చెప్పానంటే కానీ ఎక్కువైపోతే మాత్రము మిడిల్ క్లాస్ కాదే, హై క్లాస్ కాదే, ఇంకొకరు కాదే ఎవరైనా కూడా ఏందానని చెప్పానంటే తాగి రోడ్లో పడాల్సిందే. ఇప్పుడు అది ఒకటి. ఇంకొకటి ఏందానని చెప్పానంటే ఈ పెళ్ళయ్యి బిడ్డలు ఉన్న వాళ్ళు ఏందానని చెప్పానంటే వీడు ఎక్కువగా తాగిన దానివల్ల సంసారములు అనేది చాలా చిక్కులు వస్తాయి. ఏందానంటే అది అన్నిటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఫ్రెండ్స్. మగవాళ్ళకి ఏందానని చెప్పంటే సంసారం మీద కూడా ఏంటంటే ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు తాగినా ఓకేనా అని చెప్పానని అనే ఆడవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏందానని చెప్పానంటే సంసారము భర్త దగ్గర నుంచి సంసారం అనేది అందకపోతే ఏందానని చెప్పానంటే ఈ రోజులను బట్టి ఏ విధంగా ఉన్నారు. ఇప్పుడు అది ఎక్కడ దాకా పోద్ది, విడాకుల దాకా పోద్ది. ఇప్పుడు కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాము. ఇంకా ఏమైనా చూస్తావేమో ఏందానని చెప్పానంటే అట్లాంటప్పుడు ఏందానని చెప్పానంటే దీన్ని అవాయిడ్ చేయకపోతే ఏందానంటే సంసారాలు నాశనం అవుతాయి కదా ఫ్రెండ్స్. ఏందానంటే అదొకటి. పెళ్ళి కానీ పిల్లకాయలు కానీ ఇదే విధంగా కానీ తాగుతూ ఉంటే మాత్రము అది ఏందానని చెప్పానంటే అది ఫస్ట్లోనే ఎఫెక్ట్ కొట్టద్ది ఫ్రెండ్స్. ఏందానని చెప్పంటే సంసారాల మీద ఏందానంటే వీళ్ళకి వణుకు రావటము, కొద్దిగా ఏందానని చెప్పానంటే మైండ్లో ఏందానని చెప్పంటే తాగాలి అని చెప్పిన ఆ కోరికతోటి ఏందానంటే దీని మీద ఇంట్రెస్ట్ పోవటము అట్లాగా. ఇప్పుడు కొంతమంది చూడండి ఎక్కువగా తాగతారు కానీ ఏందానని చెప్పానంటే తాగేందానంటే నేను దాంట్లో పొల్లాడతాను అని చెప్పాను అని అంటాడు. కానీ ఏందానంటే కొంతమంది పెళ్లి మీద కొద్దిగా చూడండి ఏందానంటేను నేను ఇట్లయినా జీవిస్తాను. ఇప్పుడు ఒక పెళ్ళాము బిడ్డలు ఏందానని చెప్పంటే సమాజంలో ఒక మర్యాద కావాలి అని చెప్పంటే పెళ్ళాం బిడ్డలు తప్పనిసరి ఉండాలి ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఒక ఇది ఉండాలి. ఏందానంటే అది ఒక గౌరవమైనది. ఏందానని చెప్పానంటే వాడు కూలి చేసుకున్నా కూడా ఏందానంటే వాడు పద్ధతిగా ఉండి ఒక పెళ్ళాన్ని బిడ్డల్ని సాకుతున్నాడు అని చెప్పానంటే వాడు ఏందానని చెప్పంటే ఆ గౌరవమే వేరుగా ఉంటుంది, ఈ గౌరవం వేరుగా ఉంటుంది. అట్లాంటప్పుడు ఉన్నవాడు ఏందానని చెప్పానంటే గెస్ట్ హౌస్లో తాగినా ఏందంటే లేనివాడు ఏందనంటే ఈ ఇంట్లో గొడవ పడతాడు, ఇంకొకటి ఏందానని చెప్పంటే రోడ్లో పడతాడు. 3 స్టెప్స్లో ఏందానని చెప్పానంటేను అందరు తాగేందానని చెప్పానంటే గొడవలు పడేవాళ్లే, జీవితాలను నాశనం చేసుకునేవాడే ప్రతి ఒక్కరు. అది ఆ కొంత ఆలోచించుకోండి. ఏందానని చెప్పానంటే పెళ్ళాం బిడ్డలు ఉన్నవాళ్ళు, పెళ్లి కావలసిన వాళ్ళు ఈ విధంగా తాగేందానని చెప్పంటే మా జీవితాలను నాశనం చేసుకుంటామని చెప్పానంటే దాన్ని ఎవరు ఏం చేయాలి. కొద్దిగా అవగాహన పెంచుకోండి ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఇప్పుడు తాగితే ఏందనంటే దానికి ఒక లిమిట్ అనేది ఉండాలి. ఏదో ఎప్పుడో ఏందానని చెప్పానంటే 2 వారాలకు ఒకసారో ఏదో అని చెప్పాను. కానీ అదే విధంగా మేము తాగి దాంట్లోనే దొర్లుతాము అని చెప్పానంటే ఈరోజు వయసులో ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. అన్నానంటే రేపు ఒక రోజు జీవితం అనేది ఎవరికైనా కూడా పెళ్ళి కావాల్సిన వాళ్ళకైనా పెళ్ళి అయిన వాళ్ళకైనా కూడా ఏందనంటేను ఈ తాగుడు అనేది ఎంత దూరము తీసుకొని వస్తుంది అనేది ఏందనంటే మీరు అవగాహన చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా తాగేసి మీరు పడుకుంటారు, ఇంట్లో ఏదో ఒక అర్జెంట్ అవుతుంది, ఫోను తీయరు, మీరు తాగి మైకంలో ఉంటారు, అర్జెంట్ అవుద్ది, వాళ్ళకి ప్రాణహానే కలగద్ది. బాబు నువ్వు వస్తేనే మాకేందానని చెప్పానంటే మాకు దిక్కు అని చెప్పని ఫోన్ చేసేవాళ్ళు ఉంటారు. ఏందానంటే ఒక భార్య అని అనుకోండి, వీడు తాగి పడుకుంటే ఆ మంచి ప్రాణం పోవాల్సిందే కదా.
నిజమా కాదా? మీరు తాగి మీరు ఏందని చెప్పిన ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా మీరు పడుకుంటారు. వీళ్ళకి ఈ రోజు ఏంటంటే ప్రమాదమే వచ్చేస్తుంది, చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత ఏందని చెప్పారంటే నువ్వు తాగి కూడా నేను తాగాను కదా ఈరోజు, రేపు నేనేందంటే నన్ను తిడతారు ఈరోజు కానీ ఎత్తకపోతే అని అంటారు. ఈ లోపల వాళ్ళ ప్రాణాలు పోద్ది. దానికి ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.